ఓం శ్రీ మాత్రే నమః. మే నెల మొదటి వారంలో వృషభ రాశి వారి తలరాత పూర్తిగా మారిపోతుంది. సాక్షాత్తు ఆ శివయ్య మీ తలరాతని పూర్తిగా మార్చబోతున్నాడు. 100% జరగబోయేది ఇదే. మే నెల మొదటి వారంలో వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది, ఆ శివయ్య మీ తలరాతని ఏ విధంగా మార్చబోతూ ఉన్నాడు అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందే మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోండి. వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. వృషభం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందు చెప్పబడి ఉంది. వృషభం అనగా ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి రాశి చక్రంలో రెండవది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యం కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం, అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలుగా మనం చెప్పవచ్చు. వృషభ రాశి జాతకులకు ఈ సమయంలో ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. శుభ ఫలితాలను అందుకుంటారు. మీ పట్టుదల మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆర్థికంగా మిశ్రమ కాలం కనిపిస్తుంది. వినోదాల్లో ఆనందంగా కాలాన్ని గడుపుతారు. శ్రీ లక్ష్మీ ధ్యానం శుభప్రదం. శుభకాలం కొనసాగుతుంది. ప్రారంభించిన పనులు విజయవంతమవుతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతి స్పష్టంగా కనిపిస్తుంది. ధన ప్రవాహం సంతృప్తికరంగా ఉండి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ధైర్యంతో తీసుకున్న నిర్ణయాలు చాలా లాభాలను ఇస్తాయి. కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటే అభివృద్ధి సాధ్యమే. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. వారం మధ్యలో శుభవార్త వినే అవకాశము ఉంటుంది. శ్రీ లక్ష్మీ నామస్మరణ మీకు శ్రేయస్కరమైన ఫలితాలు కూడా ఇస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ వృషభ రాశి వారి జీవితానికి ఇది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ లాంటిదని చెప్పవచ్చు. మీ జీవితం మునుపెన్నడూ కూడా చూడని రీతిలో మారిపోతుంది. అన్ని విధాలుగా కూడా మీకు చక్కటి అనుకూలత ఏర్పడుతుంది. కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు అయితే మీరైతే ఈ సమయంలో ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఈ వృషభ రాశి వారికి ఇప్పటి వరకు కూడా ఎటువంటి సమస్యలు, ఎటువంటి ఇబ్బందులు అయితే పడి ఉన్నారు, అటువంటి ఇబ్బందులు అన్నింటి నుండి కూడా ఈ సమయంలో పూర్తి విముక్తి కూడా రాబోతూ ఉందని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ వృషభ రాశి జీవితం ఏ విధంగా మారబోతుందో ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందామండి. ఈ రాశి జాతకులకు శ్రీ పరాభవ సంవత్సరం వీరిపైన శని గురువు ప్రభావం ఏ విధంగా ఉండబోతుందో చూసేద్దాం. ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి సమయంలో అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే పూర్తిగా తొలగిపోతాయి. మీ జీవితం మునుపెన్నడూ కూడా చూడని రీతిలో మారిపోతుంది. ఈ రాశి వారికి సమయంలో ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, వ్యయం 4గా ఉంటాయి. ఈ రాశి వారికి ఆర్థిక పరంగా కొంత ప్రతికూలమైన ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే ఏడాది ప్రారంభం నుండి జూన్ 2వ తేదీ వరకు కూడా గురుడు లాభస్థానంలో ఉండడం వల్ల మీ ఆదాయం పెరిగే అవకాశం కనిపిస్తోంది. జూన్ 2 నుండి అక్టోబర్ 31 వరకు ఉన్నత స్థానంలో ఉండనున్నాడు. ఆ తర్వాత గురుడు ఆదాయం విషయంలో అంతగా ప్రభావం చూపకపోవచ్చు. మరొక వైపు శని ప్రభావంతో ఆర్థిక పరంగా ప్రతికూలమైన ఫలితాలు అయితే ఎదురే అవకాశం ఉంటుంది. ఈ తెలుగు నూతన సంవత్సరం వృషభ రాశి వారికి కుటుంబ జీవితంలో సానుకూలమైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి. జూన్ 2వ తేదీ వరకు గురుడు 2వ స్థానంలో సంచారం చేయడం వలన మీ కుటుంబ సభ్యుల మధ్య సామరస్యత పెరుగుతుంది. ఈ కాలంలో మీ ఇంట్లో కొన్ని శుభకార్యాలు కూడా నిర్వహించే అవకాశాలు ఉంటాయి. జూన్ 2 నుండి అక్టోబర్ 31 వరకు గురుగ్రహ ప్రభావంతో ప్రతికూలమైన ఫలితాలు ఎదురే అవకాశం ఉంటుంది. అయితే అక్టోబర్ 31 తర్వాత గురుస్థానం మారడంతో మీ ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా మారే అవకాశం కనిపిస్తోంది. వృషభ రాశి వారికి శ్రీ పరాభవ సంవత్సరం శనిదేవుని యొక్క అనుగ్రహంతో సానుకూలమైన ఫలితాలకు అవకాశం కనిపిస్తుంది. అయితే మీరు తొందరపడకుండా సంయమనం పాటించాలి. ఈ రాశి నుండి శని బలమైన స్థానంలో ఉండడం కారణంగా మీరు చేసే ప్రయత్నాలు అన్నింటిలో మంచి విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రాజకీయాల్లో ఉండే వ్యక్తులు మంచి పదవి రమించవచ్చు. అయితే 12 సంవత్సరాల లోపు విద్యార్థులు మాత్రం కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదురే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి కొత్త ఏడాది ఏలినాటి శని దశ ఉండదు. వృషభ రాశి వారికి కొత్త ఏడాది రాహు యొక్క అనుగ్రహంతో శుభ ఫలితాలకు అవకాశం ఉంటుంది. ఈ ఏడాది రాహు కారణంగా మీకు గంగా స్నాన పుణ్యం లభించవచ్చు. అయితే వ్యక్తిగత జాతకంలో కాలసర్ప దోషం కలిగి ఉన్నటువంటి 12 సంవత్సరాల లోపు విద్యార్థులు మాత్రం తరచుగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనాల్సి రావచ్చు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఈ కాలంలో పూర్వీకులకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఎదురే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కేతు ప్రభావం చూసుకున్నట్లయితే వృషభ రాశి వారికి శ్రీ పరాభవ సంవత్సరం కేతు కారణంగా మిశ్రమ ఫలితాలకు అవకాశం ఉంటుంది. అయితే 4 డిసెంబర్ 2026 వరకు కూడా కేతువు యొక్క అనుగ్రహంతో స్వల్పంగా అనుకూలమైన ఫలితాలు రావచ్చు. ఆ తర్వాత భూమి, ఆస్తి, వాహన సంబంధ విషయాల్లో సానుకూలమైన ఫలితాలకు అవకాశం ఉంటుంది. శ్రీ పరాభవ సంవత్సరం కేతు ప్రభావంతో ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.
ఉంటుంది. విద్యాపరంగా చాలా అనుకూలత ఉండవచ్చు. ఉన్నత విద్యకు సంబంధించిన గ్రహంగా భావించే గురుడు ఈ ఏడాది ప్రారంభం నుండి జూన్ 2వ తేదీ వరకు కూడా 2వ స్థానంలో నివాసం ఉండనున్నాడు. ఈ స్థానం మీ యొక్క చుట్టూ సానుకూలమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ కాలంలో పోటీ పరీక్షల్లో మెరుగైన విద్యా ఫలితాలు పొందే అవకాశం కనిపిస్తోంది. అక్టోబర్ 31వ తేదీ వరకు కూడా విద్యార్థులకు శుభ ఫలితాలు రాబోతూ ఉన్నాయి. బుధుడి యొక్క ప్రభావంతో సానుకూలమైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి. అయితే శని, రాహు, కేతు కారణంగా కొంత ఇబ్బంది ఉండవచ్చు, కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. వ్యాపార పరంగా వృషభ రాశి వారికి కొత్త ఏడాది మిశ్రమ ఫలితాలకు అవకాశం ఉంటుంది. ఈ ఏడాది ప్రారంభం నుండి జూన్ 2 వరకు గురుడు దశమ స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ కారణంగా శుభప్రదమైన ఫలితాలకు అవకాశం ఉంటుంది. జూన్ 2 నుండి అక్టోబర్ 31 వరకు గురుడు లాభస్థానంలో నివాసం ఉంటాడు. ఈ కారణంగా మీకు ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలకు అవకాశం కనిపిస్తోంది. ఈ కారణంగా మీ యొక్క వ్యాపారంలో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. బుధుడి సంచారం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. అయితే డిసెంబర్ 5 వరకు రాహుకేతు ప్రభావం కారణంగా వ్యాపారస్తులకు కొంత నష్టం కలగవచ్చు, కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. వృషభ రాశి వారికి తెలుగు నూతన సంవత్సరంలో ఆరోగ్యపరంగా మెరుగైన ఫలితాలు అవకాశం ఉంటుంది. ఈ రాశి నుండి జూన్ 2వ తేదీ వరకు కూడా గురుడు 2వ స్థానంలో ఉండడం కారణంగా ఏడాది పొడవునా ఆరోగ్యం విషయంలో సానుకూలత ఉంటుంది. అనంతరం జూన్ 2 నుండి అక్టోబర్ 31 వరకు గురుడు 3వ స్థానంలో సంచారం చేసే సమయంలో మెరుగైన ఫలితాలకు అవకాశం ఉంటుంది. కేతు సంచారం సమయంలో పెద్దగా ప్రతికూలమైన ఫలితాలు ఏవి కూడా కనిపించకపోవచ్చు. అయితే శని 3వ స్థానం నుండి ఉన్నప్పుడు కొన్ని ఆరోగ్య సమస్యలు అయితే ఎదుర్కొనాల్సి రావచ్చు, కాబట్టి మీరు క్రమం తప్పకుండా యోగా, వ్యాయామం, ధ్యానం చేస్తే మేలు. వృషభ రాశి వారికి ఏడాదిలో ప్రేమ జీవితంలో మిశ్రమమైన ఫలితాలు ఉంటాయి. ఈ రాశి నుండి 5వ స్థానంలో బుధుడి రమణ కారణంగా మీ ప్రేమ సంబంధాలు ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. గురుడి సంచారం మీ యొక్క ప్రేమ జీవితాన్ని ప్రభావితం చేయకపోవచ్చు. అయితే శనిదేవుని ప్రభావంతో ప్రేమ వ్యవహారాల్లో నిజాయితీ ప్రేమించే వారికి సానుకూలమైన ఫలితాలకు అవకాశం ఉంటుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం శనిదేవుడు కర్మలకు, న్యాయానికి అధిపతి, కాబట్టి అర్హులైన వారికి న్యాయం జరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రేమ సంబంధాలు గ్రహమైన శుక్రుడు కూడా ఈ రాశి నుండి అనుకూలమైన స్థానంలో సంచారం చేయనున్నాడు. మీరు కొన్ని పరిహారాలు అయితే ఈ సమయంలో పాటించాల్సి ఉంటుంది. వృషభ రాశి వారు కొత్త ఏడాది మీ సామర్థ్యం మేరకు వెండిని ధరించాలి. ప్రతి గురువారం రోజున దేవాలయంలో పసుపు రంగు పండ్లను దానం చేయాలి. పేదలకు మీ శక్తి సామర్థ్యాల మేరకు ఆహారాన్ని అందిస్తే మీకు అంతా కూడా మేలు జరుగుతుంది. శుక్రుడికి సంబంధించిన మంత్రాలను పాటించాలి, మేలు జరుగుతుంది. చూశారు కదండి, ఈ వృషభ రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే వృషభ రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.